పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెంలో విషాదం నెలకొంది. గోదావరిలో గల్లంతైన 5 గిరిజనులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, మృతుల వివరాలేంటి? మృతులు ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ గోదావరిలో జరిగినటువంటి విషాదంలో మొత్తం 5 గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గోదావరిలో నీట మునిగి వీరందరూ కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. వీళ్ళ మృతదేహాలను పోలీసులు గోదావరిలో వెలికి తీయడం జరిగింది. వీరిలో మృతి చెందినటువంటి వారిలో 2 పురుషులు ఉన్నారు, 3 మహిళలు ఉన్నారు. గిరిజనులు సాధారణంగా సమీపంలో ఉన్నటువంటి ఈ నదిలో రోజు కూడా చేపల వేటకు వెళ్తుంటారు. చేపలు పట్టుకొని వాటిని విక్రయించి జీవనం గడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా చేపల వేటకానికి వెళ్ళేటువంటి గిరిజనులందరూ కూడా అక్కడ చేపలు పట్టేటువంటి క్రమంలో నది లోపలికి లోతుగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ పట్టే క్రమంలో లోతు ఎక్కువగా ఉండటం, అదే విధంగా ప్రవాహం కూడా గోదావరి ఎగువ నుంచి వచ్చే నీటితో ప్రవాహం విపరీతంగా ఉంది. దీంతో ఈ ప్రవాహానికి వాళ్ళు గల్లంతైపోయారు. దీంతో సమాచారం తెలుస్తున్నటువంటి పోలీసులు నదిలో విస్తృతంగా గాలించి మొత్తానికి 5 మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది. ఎటపాక మండలం గొల్లగూడెం గ్రామం వద్ద ఈ గోదావరిలో మృతి చెందడం జరిగింది. వీళ్ళందరూ కూడా బొమ్మ కొత్తగూడెం గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. వీరు ఎప్పుడు కూడా చేపల వరకు జీవనాధారంగా జీవిస్తూ ఉంటారని చెప్పి తెలిసింది. వీరిలో ఊకే సుశీల 37 ఏళ్లు, అదేవిధంగా ఊకే లక్ష్మి 37 సంవత్సరాలు, తుర్రం భారతి 40 సంవత్సరాల్లో కలిగిన మహిళలు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా బాసుపోయిన బాలరాజు 38 సంవత్సరాలు, అలాగే ఊకే రమేష్ 2 పురుషులు మృతి చెందడం జరిగింది. మొత్తం 5 మృతదేహాలు కూడా వెలికి తీయడంతో వీరందరూ కుటుంబ సభ్యులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల నుండి ప్రజలందరూ కూడా గోదావరి తీరానికి వచ్చారు. వీరి మృతుల యొక్క కుటుంబ సభ్యుల రోజులతో గోదావరి తీరం మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడు ఈ తరహాలో ఒకేసారి 5 చనిపోయినటువంటి ఘటన జరగలేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ గ్రామంలో జరిగినటువంటి విషాద ఘటనతో అక్కడ ఆందోళన వాతావరణం కనిపిస్తూ ఉంది. పోలీసులు వెంటనే సమాచారం అందుకుని వారి ఎక్కడైనా చుట్టుపక్కల ఏమైనా క్షేమంగా ఉన్నారా అనే విషయంలో కూడా చుట్టుపక్కల కూడా అడవి ప్రాంతంలో వెతకడం జరిగింది. అయితే ఎక్కడ జాడ కనపడలేదు. గోదావరిలోనే బోట్ల ద్వారా వెతికి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో ఒక సహాయ చర్యలు కూడా ముమ్మరంగా జరిపి ఈ యొక్క మృతదేహాలను ప్రస్తుతం వెలికి తీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గోదావరిలో ఇలాంటి విషాదకర ఘటన జరగడం పట్ల స్థానికుల కావచ్చు, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ తీర ప్రాంతంలో అంటే సరైనటువంటి లోతు తెలిసేటటువంటి ఈ హెచ్చరిక బోర్డులు లేకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ కూడా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ బాధితులకు సంబంధించినటువంటి మృతదేహాలను వెలికి తీసి వాళ్ళకి పోస్ట్ మార్టం కలిగించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మృతదేహాల బాడీలను కుటుంబ సభ్యులకు అందజేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం కూడా ఈ తరహా ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరహా ఘటనలు జరగకుండా తగిన నివారణ చర్యలు తీసుకునే విషయంపైన కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇటు కలెక్టర్ కావచ్చు, అలాగే అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ అధికారులకు పోలీసులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని కూడా సమగ్రంగా వివరాలు తీసుకున్నారు. ఇంకా ఈ తరహా ప్రమాదానికి కారణాల విషయంపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. లోతు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగానే, అలాగే ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్లే ఈ పరిస్థితి, ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి గిరిజనులు ఎవరు వెళ్లకుండా మరోసారి ఘటన జరగకుండా ఉండేలా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఒకేసారి 5 గిరిజన కుటుంబాలందరికీ పేదలుగా తెలుస్తుంది. వీరందరూ కూడా జీవనాధారంగా చేపలు పట్టుకుని జీవించే వారందరూ కూడా జీవనోపాధి కోల్పోవడం జరిగింది. కుటుంబ పెద్ద మరణించడంతో ఇంట్లో రోడ్డున పడిన పరిస్థితి. వీరందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ బాధితులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళ బాధితులను ఓదార్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఘటనపై ఇంకా వాళ్ళకి ఎవరైతే ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో, అదేవిధంగా భవిష్యత్తులో ఈ తరహా ఘటన జరగకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు రమణ.